మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, జ్యేష్ఠ నక్షత్రం, నవమి తిథి, సోమవారం. ప్రతివారు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకోవడం సహజం. అయితే ఆర్థికంగా సైతం ఉన్నత స్థాయిలో ఉండాలనే లక్ష్యం అందరికీ ఉంటుంది. దాంతోపాటు మనమంతా జ్ఞానంలో సైతం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకోవాలి. ఇక ఈరోజు ఓం ఇంద్రాయై నమః అని జపిస్తే అన్నింటా శుభం కలుగుతుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి. కొన్ని అనుభవాలతో వస్తాయి, కొన్ని ఎవరైనా తెలిపితే తెలుస్తాయి. అయితే గురువుకి ఎంతమంది శిష్యులు ఉంటారో అంతమంది శత్రువులు ఉంటారు. అలాగే అందరికీ అంతే. ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మనే తీసుకుంటే కనుక ఆయనను కౌరవులు శత్రువుగా భావించారు. ఇది ఒక ద్వాపర యుగంలోనే కాదు, కలియుగంలోనూ మిత్రులు ఎంతమంది ఉంటారో శత్రువులు కూడా అంతేమంది ఉంటారు. భక్తులు గురువును పూజ్యభావంతో చూస్తే శత్రువులు మాత్రం అదే గురువును శత్రువుగా భావిస్తారు. వారిని దురభిమానులని వ్యవహరించవచ్చు. అయితే కొందరు ఎదురుగా అభిమానులుగా నటిస్తూ వెనక మాత్రం శత్రుత్వాన్ని వెదజల్లుతారు. అందుకే ఎప్పుడైనా మన వ్యక్తిత్వం, మన లక్షణాలు పారదర్శకంగా ఉండాలి. మన వ్యక్తిత్వంలో నిజాయితీ ఉండాలి. మన వ్యక్తిత్వంలో మంచితనం ఉండాలి. ఇతరులకు మేలు చేయాలనే మన సంకల్పమే మనల్ని మంచి మనుషులుగా నిలబెడుతుంది. ఇతరుల చెడును కోరుకుంటే అది తిరిగి మనకే చెడు చేస్తుందనడంలో సందేహం లేదు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. శత్రువులపై జయాన్ని పొందేందుకు ఈరోజు ఉదయాన్నే దుర్గాదేవి ముందు నెయ్యితో దీపారాధన చేసి, దుర్గా కవచాన్ని పారాయణ చేసి, నల్ల నువ్వుల్ని చేతుల్లో పట్టుకుని అమ్మవారిని ప్రార్థించి, పూజానంతరం నువ్వులతో తమకు తాము దిష్టి తీసుకోవాలి. అనంతరం ఆ నువ్వుల్ని ఇంటి బయట ఏదైనా చెట్టు మొదట్లో వేసేయాలి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పురుషులకు ఆలస్యంగా వివాహం అవడం వల్ల కొందరికి సంతాన సమస్య తలెత్తుతుంది. దీనికి కారణం వారిలో శుక్రకణాలు తగినంతగా లేకపోవడమే. అలాంటి వారు బూరుగమాను బంకను నీటిలో కలుపుకొని నిత్యం సేవిస్తున్నట్టయితే త్వరలోనే సత్ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. పిల్లల విద్యాభ్యాసంలో అభివృద్ధి కలిగేందుకు ఈరోజు సాయంత్రం సరస్వతీదేవి ముందు నెమలి పింఛాన్ని ఉంచి తెల్లని పుష్పాలతో పూజిస్తూ సరస్వతి అష్టకాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయాలి. అమ్మవారికి అన్నంలో పాలు పోసి నైవేద్యంగా సమర్పించాలి. పూజానంతరం నెమలి పింఛాన్ని పిల్లల తలపై ఉంచి పూజలో వినియోగించిన అక్షతల్ని వారి తలపై వేయాలి. తర్వాత నెమలి పింఛాన్ని పిల్లలు చదువుకునే గదిలో ఉంచాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతోంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ని రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి. అంతే, దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది. ఈ షేప్స్ చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.